చోరుకు గురైన బైక్లను రికవరీ చేసి ఏలూరు పోలీసులు ఓ మహిళకు స్కూటర్ అప్పగించారు. తన స్కూటర్ను చూసుకుని కన్నింటి పర్యంతమైంది మహిళ. తన హృదయం చలించిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఏలూరు పోలీసుల చోరీకి గురైన బైక్లను రికవరీ చేసి వాటిని సొంతదారులకు అప్పగించారు. గడిచిన 3 నెలల కాలంలో దాదాపు 250కి పైగా బైక్లను యాజమానుల చెంతకు చేర్చారు. ఓ మహిళకు చెందిన స్కూటర్ను కూడా పోలీసులు రికవరీ చేసి ఆమెకు అప్పగించారు. ఆ మహిళ తన స్కూటర్ను చూసి కన్నింటి పర్యంతమైంది. తీవ్ర భావోద్వేగంతో తన స్కూటర్ను తడిమి చూసింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డను ప్రతిరోజు ఆ స్కూటర్ పైనే ఆసుపత్రికి తీసుకువెళ్లేది. ఆ విధంగా ఆ స్కూటర్ ఆమె కుటుంబానికి ఎంతో అవసరమని ఏపీ పోలీసులు వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆ తల్లికి ఆ స్కూటర్ ఎంత అవసరమో తెలిసాక తన హృదయం చలించిపోయిందన్నారు. తలసేమియా జబ్బుతో బాధపడే తన కుమార్తెను ప్రతిరోజు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడే ఆ స్కూటర్ చోరీ గురికావడంతో నీలి అలివేని అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. ఇక పోలీసులు రికవరీ చేస్తున్న తన స్కూటర్ను చూశాక మహిళ ప్రదర్శించిన భావోద్వేగాలను చూస్తే ఆ స్కూటర్ ఆమెకు ఎంత ముఖ్యమైందో అంటూ అర్థమవుతుందన్నారు ఆయన. ఇలాంటి అవసరాల కోసం, ఉపాధి కోసం ఉపయోగపడే బైక్లు, స్కూటర్లు చోరీకి గురైనప్పుడు ఆయా కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు ఆయన. అయితే గత 3 నెలల్లో పోలీసులు 251 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి 25 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి ఇలాంటి కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారు. తద్వారా బాధిత కుటుంబాలకు ఊరట కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఏలూరు పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు చంద్రబాబు నాయుడు.